నిరీక్షణ లేదు. అందుకని ఈ నిజమైన సువార్తను ప్రకటించడానికి మనం ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, వీధి గ్రామానికి వెళ్ళి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు దిగులు విడిచి భూమి ఏర్పించి ఆయన మానవుల కొరకు చనిపోవడానికి లోకానికి వచ్చాడని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, జీసస్ హస్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజియన్, జీసస్ హస్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎన్ ఆర్గనైజేషన్, జీసస్ హస్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ సోషల్ యాక్టివిటీ. నో, నాట్ ఎట్ ఆల్. యేసు ప్రభువు వారు ఒక మతాన్ని స్థాపించడానికి కానీ, ఒక వ్యవస్థను స్థాపించడానికి కానీ, ఒక సంస్థను స్థాపించడానికి కానీ యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాలేదు. ఆయన మాట ఎప్పుడు కూడా మతం అనే మాట రాలేదు. ఆయన మాట ఎప్పుడు కూడా మతాన్ని గురించి ప్రకటించలేదు. ఈ మతాన్ని యేసు ప్రభువు ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా ఒకటే. ఆయన ఏం చెప్పిందంటే యోహాను 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఆయన అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనే ద్వారమునై ఉన్నాను అంటాడు. ఆయన అంటాడు యోహాను 10:10 నేను గొర్రెలకు మంచి కాపర్ని. ఆయన అంటాడు యోహాను 15:1 అంటాడు నేను మంచి ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి. ఆయన అంటాడు యోహాను 11:25 నేనే జీవమును, నేనే పునరుత్థానాన్ని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎవరే కాల సమయంలో he is not to establish a religion, but he has come to show the way to heaven. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ పరలోకానికి మార్గాన్ని చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నేను అంటాను ఈ రోజున మత తత్వంతో గొడవలు అవుతా ఉన్నాయి. ఈ రోజున కుల తత్వంతో గొడవలు అవుతున్నాయి. క్రైస్తవ సమాజంలో కులాలు ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ సమాజంలో మరి హెచ్చుతగ్గులు ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ సమాజంలో మరొక మతాన్ని ద్వేషించడానికి వీల్లేదు. డిఫెండ్ యువర్ ఫెయిత్ బట్ డు నాట్ డిఫెండ్ అదర్ రిలీజియన్. నీ మతాన్ని నువ్వు గౌరవించు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగాలి. ఇతర మతాలను ద్వేషించొద్దు, ఇతర మతాన్ని దూషించొద్దు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మానవుడు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డాడు. దాని అర్థం ఏంటంటే ద హోల్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హిందువులైనా, ముస్లింలైనా, జైనులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, క్రైస్తవులైనా అందరూ దేవుని స్వరూపంలో, దేవుని పోలికలోనే ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు అందరి కొరకు ప్రాణం పెట్టాడని మనం నమ్మవలసిన వారు అయినాం. ఆయన లోకంలో ఉన్న అన్ని మతాల వారి కొరకు, అన్ని కులాల వారి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.